జాగ్రత్తగా వినండి అన్న. 1 లేదా 2 నిమిషాలు మీ టైం స్పెండ్ చేయండి. పేమెంట్ ఎలా చేయాలి, పేమెంట్ చేసాక ఎలా ఓపెన్ చేయాలి, యాప్ ఎలా వాడాలని నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. లాగిన్ రిజిస్టర్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ అవ్వండి. మీరు కొత్త స్టూడెంట్ అయితే. పాత స్టూడెంట్ అయితే లాగిన్ అవ్వండి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాం. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చే సెండ్ ఓటీపీ అని కొడతాం. ఓటీపీకి వెళ్ళిపోద్ది. మీకు వెంటనే మీరు మీ ఓటీపీని అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓటీపీని మెన్షన్ చేసాం. ఆ తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది నీకు పేజ్. కొంతమందికి ఇలా ఓపెన్ కాదు. మీరు కొత్త స్టూడెంట్ అనుకో, మీ పేరు అడుగుతుంది, మెయిల్ అడుగుతుంది, మీ స్టేట్ అడుగుతుంది. అవన్నీ క్లిక్ చేసి ఓకే అని కొట్టియండి. ఇలా వస్తారు. యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. మీకు యాప్ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనిపిస్తుంది క్లియర్గా. ఓకేనా? మై పర్చేజ్డ్ కోర్సెస్, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అన్నీ ఇలా మీకు కనిపిస్తాయి. సో ఇందులో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది ఫస్ట్ స్టెప్ నాన్న. బ్యానర్స్ అంటారు వీటిని. ఇలా నేను స్క్రోల్ చేస్తాను కదా. మీకు ఏమైనా కొత్త కోర్సులు వస్తే పైన ఇక్కడ వస్తాయి ఇలాగా. ఈ కొత్త కోర్సు చూడండి, థర్డ్ సెమ్ మ్యాథ్స్, థర్డ్ సెమ్ కెమిస్ట్రీ ఇలా వస్తాయి. ఎప్పుడైనా మీకు ఆఫర్స్ ఉంటాయి. ఎవ్రీ సండే ఆఫర్ ఉంటుంది మన యాప్లో. అదేవిధంగా అప్పుడప్పుడు పండగలు బట్టి ఆఫర్స్ వస్తుంటాయి. ఆఫర్ వచ్చినప్పుడు పైన ఇలాగే బ్యానర్ వస్తుంది. కూపన్ కోడ్ DMT40. ఇది గుర్తుపెట్టుకో. కూపన్ కోడ్ ఎలా వాడాలో కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఓకే? ఫస్ట్ మై పర్చేజ్డ్ కోర్స్. నువ్వు పేమెంట్ చేశాక ఎక్కడ క్లిక్ చేస్తే నీకు కోర్సులు ఓపెన్ అవుతాయి. ప్రస్తుతానికి మనం పేమెంట్ చేయలే. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సెమ్ మీద క్లిక్ చేయి. లేదు సార్ నేను 5వ సెమ్ తీసుకుంటాను సార్. 5వ సెమ్ మీద క్లిక్ చేసుకో. లేదు సార్ 4వ సెమ్. నీకు నచ్చిన సెమ్ మీద క్లిక్ చేయరా. ఓకేనా? నేను ఫస్ట్ సెమ్ని మీకు ఉదాహరణకి తీసుకొని చెప్తున్నాను. సరే, ఇలా కోర్సెస్ మీకు ఓపెన్ అవుతాయి. ఏ కోర్సులు ఉన్నాయో అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాక నీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ తీసుకున్నాను. ఆ కోర్స్ మీద ఇలా క్లిక్ చేయరా. సరే, నేను తెలుగు తీసుకున్నాను. సో ఇక్కడ మీకున్న ప్రతి డౌట్ని క్లియర్ చేయడం జరిగింది. అసలు ఈ కోర్స్ ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎన్ని రోజులు ఉంటుంది, ఏమేమి ఉంటాయి, ఇందులో మీ డౌట్ వస్తే ఏం చేయాలి, ఎలా పేమెంట్ చేయాలి, ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? మీ డౌట్స్ అన్నీ చూసుకున్న తర్వాత కోర్స్ తీసుకోండి. మీరు డెమో క్లాసులు చూడాలంటే ఎక్కడ ఉంటాయి నాన్న. ఇది జస్ట్ నార్మల్గా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ క్లాసులు లేవు. యాక్చువల్గా మీకు డెమో క్లాసులు ఎక్కడ ఉంటాయి. ఓకేనా? కంటెంట్ మీరు పేమెంట్ చేసాక ఇక్కడే చూసుకోవాల్సి ఉంటుంది. పక్కన పెట్టండి. సో కోర్స్ ఎలా ఓపెన్ అయింది. నువ్వు పేమెంట్ చేయాలి. ఇప్పుడు బై నౌ అని క్లిక్ చేసావు. ఫర్ సపోజ్ కూపన్ ఉంది, ఈరోజు ఆఫర్ ఉంది. ఆఫర్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. అప్లై కూపన్ క్లిక్ చేస్తావు. ఈరోజు కూపన్ ఏంటని చెప్పాను నేను అక్కడ DMT40 కదా. కూపన్ని ఇలా టైప్ చేయాలి. టైప్ చేశాక నువ్వు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. స్పేస్ ఇవ్వకూడదు నాన్న. అప్లై క్లిక్ చేస్తే కరెక్ట్గా చూడు. యాక్చువల్గా కోర్స్ ప్రైస్ 49. అప్లై చేసాక ఎంతకు వచ్చిందన్న 30 రూపీస్కి వచ్చింది. సో చాలామంది అంటున్నారు సార్ కూపన్ ఎలా అప్లై చేయాలో తెలియదే అంటారు. ఇలాగ అప్లై చేయాలన్న. అప్లై చేశాక పే ఆన్లైన్ అని క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయ్యాక ఇక్కడ QR కోడ్ వస్తుంది. అవన్నీ నాకు వద్దు సార్, డైరెక్ట్గా నేనే పేమెంట్ చేసుకుంటాను, నాకు ఫోన్పే ఉంది అనుకుంటే UPI అని టైప్ చేయి. మీ మొబైల్ నెంబర్ టైప్ చేయండి అన్న. మీ ఫోన్పే నెంబర్ ఏదో ఉందో అది టైప్ చేసి కంటిన్యూ అని కొడితే మీకు ఫోన్పేకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఫోన్పేలో పేమెంట్ చేయండి. లేదు సార్ నాకు ఫోన్పే లేదు, మా అన్నయ్య కానీ మా ఫ్రెండ్ కానీ ఫోన్పే చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి సార్. అప్పుడు డైరెక్ట్గా QR కోడ్ ఓపెన్ చేసుకుంటాం. ఎవరైనా ఫోన్ అదే మీ అన్నయ్య ఎవరైతే చేస్తారో వాళ్ళు స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. లేదు సార్ స్కానర్ నాకు ఓపెన్ అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి. UPI మీద క్లిక్ చేయి. ఫర్ సపోజ్ మా తమ్ముడు నాకు ఫోన్పే చేయాలి. నా ఫోన్లో నాకు ఫోన్పే లేదు. అప్పుడు మీ తమ్ముడు మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. మీది కాదు నాన్న. ఎవరైతే పేమెంట్ చేస్తారో మీ అన్నయ్యో తమ్ముడో మీ ఫ్రెండో ఎవరైతే చేస్తారో వాళ్ళ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి కంటిన్యూ కొడితే వాళ్ళ ఫోన్పేకి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు అక్కడ పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే, పేమెంట్ వరకు చూసాం. పేమెంట్ అయిపోయిన తర్వాత ఎలా ఓపెన్ చేయాలి. ఓకేనా? పేమెంట్ అయిపోయాక ఎలా ఓపెన్ చేయాలి. మరలా యాప్ ఓపెన్ చేస్తావు ఇలా ఉంటుంది. అప్పుడు మై పర్చేజ్డ్ కోర్స్ మీద క్లిక్ చేయాలి. నువ్వు పేమెంట్ చేశాక ఇక్కడ నీ కోర్సెస్ వస్తాయి నాన్న. నువ్వు ఏదైతే పేమెంట్ చేసావో ఆ కోర్సెస్ అన్నీ అక్కడ వస్తాయి. పర్చేజ్ చేశాక మీకు చూపించాలి కాబట్టి మరలా చూపిస్తున్నాను. ఇప్పుడు మై పర్చేజ్డ్ కోర్స్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతాయి కోర్సు. నువ్వు ఏది కొన్నా ఇలాగే ఓపెన్ అవుతాయి. అది ఏ సిమ్ అయినా. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎప్పుడు కోర్స్ అయిపోద్దు అనేది. ఓకేనా? సో అప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే నీ కోర్స్ ఏదైతే అది ఓపెన్ చేయాలా. వ్యూ కోర్స్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రాగానే వెంటనే ఫోన్ చేసేస్తారు నాకు, సార్ కోర్సు లేదు అని. కోర్స్ లైవ్లో ఉండదు నాన్న, రికార్డెడ్లో ఉంటుంది. ఎక్కడ నీ PDFలు ఉంటాయి, ఎక్కడ నీ క్లాసులు ఉంటాయి. ఓకేనా? సో ఇలా క్లిక్ చేసి నువ్వు PDFs ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఇలాగా క్లాసులు ఎక్కడి నుంచే క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేసుకుని లైవ్లో చూసుకోవచ్చు నువ్వు ఇక్కడ. ఓకేనా? సో 6 నెలల వరకు ఈ క్లాసులు ఉంటాయి. ఓకే సార్ నాకు ఏదైనా డౌట్ వచ్చింది అప్పుడు ఏం చేయాలి. సో నువ్వు ఇలా చూసుకుంటే కింద వాట్సాప్ అనే ఫీచర్ అని చూడండి. ఇక్కడ ఇదిగో ఈ వాట్సాప్ అనే ఫీచర్.
ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా వాట్సాప్కి వచ్చేస్తారా. అక్కడ నీకు ఎలాంటి డౌట్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. అర్థమైందా? పేమెంట్ ఎలా చేయాలి, పేమెంట్ చేశాక కోర్స్ ఎలా ఓపెన్ చేయాలి. డౌట్ వస్తే వాట్సాప్ మీద క్లిక్ చేసి నా దగ్గరికి రావాలి. ఓకేనా? అర్థమైంది కదా? మీకు ఎలాంటి ఆఫర్స్ ఉన్నా పైన ఎక్కడ కనిపిస్తాయి. ఈ కూపన్ కోడ్ని వాడితే మీకు ప్రైస్ తగ్గుతుంది. ఓకేనా? అంత క్లియర్ అయిపోయినట్టే కదా? సో ఈ విధంగా మీరు యాప్ని యాక్సెస్ చేయాలి. పేమెంట్ ఎలా చేయాలి అర్థమైంది కదా? కోర్స్ ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత పేమెంట్ ఎలా చేయాలి, చేసాక ఎలా ఓపెన్ చేయాలి, అంత క్లియర్ అయింది కదా? ఓకేనా? మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ వాట్సాప్ అనే ఫీచర్ ఉంటుంది, క్లిక్ చేసి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా?